ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకి ముఖ్యంగా ఇసుక అందడం లేదు, డబుల్ రేటుకు అందుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. మీరేమంటారు? ఆయనే చేసాడు అది. ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్మికుల తత్వాన్ని గొడవ కింద ఉంటుందని చెప్పేసి ఇసుక ఫ్రీ చేశారు. ఇసుక ఫ్రీ చేసిందిగా జగన్ గారు ఎక్కగానే ఏం చేశారంటే ప్రతి ఊరికి ఒక ఊరంత కొండ వేసేసి నిలవేసేసుకుని లాక్ చేశారు. లాక్ చేసుకుని ఇసుక అమ్ముకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి ఇసుక రేటు పెట్టి గట్ట చేసింది వాళ్ళే. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫ్రీ చేశారు, కానీ అది ల్యాంపులే క్లియర్ అవ్వాలి కాబట్టి మాకు టైం పడుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక రేట్ అనేది తక్కువకి ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ రేట్లు అమ్ముతున్నారు. అసలు పేదవాడికి అందడం లేదని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి. మీరేమంటారు దాని గురించి? అది తప్పు. పోయిన చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఇసుక ఫ్రీ చేశారు, ఎవరికి ఇబ్బందులు లేవు. ఇసుక కొరత జగన్ గారు వచ్చాక వచ్చింది. వాళ్ళు కూడా ఎక్కగానే 3 నెలలు 4 నెలలు శుభ్రంగా ఇసుక అంతా ఆక్రమం చేసేసి ఒక ఊరంతా కొండలు వేసేసి, కావాలంటే నేను సాక్ష్యాలతో చెప్తాను, జగ్గంపేట వెళ్ళి హైవేలో ఒక ఊరు ఎంత ఉంటుందో అంత ఒక కొండ కింద ఉండేది. అలాగే ఇసుక ఎప్పుడైతే లాక్ చేసాడో ఈ దాసేసిన ఇసుక 2 రోజుల్లో మాయమైపోయింది. గూడ్సుల్లో ఇతర దేశాలకు అమ్మేసుకున్నారు. తర్వాత ఇసుక ఒక రేటు పెట్టేశారు. రేటు పెట్టేసి ఆయనే ఫ్రీగా ఉన్న ఇసుకని పాడు చేసింది ఆయనే. మళ్ళీ అది ఇవాళ ఫ్రీగా చేశారు, కానీ ఈ ల్యాంపులు గేంపులు సరిలేక కొద్ది లేట్ అవుతుంది ప్రజలు రానాక. ఇప్పుడు రేట్ ఎలా ఉందండి? గతంలో రేట్ అయితే మనం ముందుగా బుక్ చేసుకుంటే చాలా తక్కువ రేటు. కానీ ఇప్పుడు ప్రజలకు ఏంటంటే ప్రజలు ఒకటి ఆలోచించాలి మెయిన్. ఇవాళ ఇప్పుడు వెళ్ళావంటే నువ్వు గంటలో బండి కొనేసుకోవాలి అంటే ఒక బుల్లెట్ ఉంటుంది, నువ్వు బుకింగ్ చేసుకుంటే ₹1,00,000 ఉండొచ్చు. నీకు స్పాట్లో బండి దొరకాలంటే 3 లక్షలు అవుతుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా స్పాట్లో పని అయిపోవాలంటే ఏం చేయాలి, బ్లాక్లో కొనుక్కోవాలి. ఆ రకంగా డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. నువ్వు సావకాశంగా ఈ సేవకి వెళ్ళి బుక్ చేసుకుంటే 10 రోజులు ఇసుక వస్తుంది. ఒక లారీ ఇసుక 6,000-7,000 పడుతుంది. అదే నీకు అర్జెంటుగా కావాలంటే నీకు 40,000 పడుతుంది. అది తేడా ప్రజల్లో ఉంది, కానీ ప్రభుత్వం కాదు. ఓకే, ఇప్పుడు జగన్ గారి హయాంలో ఒక లారీ ఇసుక ఎంత అయిందండి? 40,000 సుమారు అమ్మారు. 40,000 అప్పుడుతో పోల్చుకుంటే తక్కువేనా? తక్కువే, బాగా తక్కువ. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ చేశారు ఇసుకని కార్మికులతో పడలేక. అతమాని కార్మికులు రోడ్డు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా నా మనుషులే కదా, వాళ్ళని అత్తమాని ఏడిపించడం సరికాదని చెప్పేసి ఆయన ఫ్రీ చేశాడు. ఫ్రీ చేసిన ఇసుకనే జగన్ గారు రేటు పెట్టి లారీ ఇసుక 40,000 పెద్ద లారీ, తర్వాత 28,000 30,000 లారీ బట్టి అలా రేటు పెట్టింది ఆయన వల్ల ఇప్పుడు ఈ తేడా పడాలండి. ఫ్రీగా ఉన్నది కొనసాగితే ఇప్పుడు ఏ గొడవలు లేకపోతే. సంక్షేమ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటంటే, అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని చెప్తున్నారండి, మీ అభిప్రాయం ఏంటి? అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలని మీకు? సంక్షేమ పథకాలు ఏంటంటే అండి, ప్రజలు డబ్బుకి అలవాటు పడిపోయారు. ఫ్రీగా డబ్బు వచ్చేయాలని అది కరెక్ట్ కాదు. నీ పిల్లలు బయటికి వెళ్తే బంగారాలకు తిరిగి వస్తున్నారా లేదా అన్నది చూసుకోవాలి. నేనైతే అదే చూస్తాను. ఇప్పుడు రోడ్డు బాగుంది అనుకోండి, మన పిల్లలు సైకిల్ మీద వెళ్ళినా బండి మీద వెళ్ళినా నీటికి ఇంటికి వస్తాడని ధైర్యం మనకు ఉంటుంది. అదే రోడ్డు బాగోకపోతే ఆడు ఎలా వెళ్ళాడో ఎలా వస్తాడో అన్నది ఒక బాధ మనకు ఉంటుంది. అది లేకుండా మనకు మెయిన్ డబ్బులు కాదు. 15,000 ఇస్తే 2 నెలలు నువ్వు పని మానేసి, ఒక నెలల్లో పని మానేసి 15,000 తినేస్తావు. తినేసాక నీకు డబ్బు కావాలా? ఎందుకంటే ఈ 15 రోజులు పనిలోకి వెళ్ళకంటే తినేసావు, మళ్ళీ తర్వాత 16 రోజులు పనిలోకి వెళ్ళాడు కదా, మంగళసూత్రాలు తీస్తే ఆకలిపెడతాడు. అందుకని మనకు భవిష్యత్తు బాగుండాలి, డబ్బులు కాదు మెయిన్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అమలు చేసిన పథకాలన్నీ అమలు అవుతాయి. ఇప్పుడు చాలా మంది అమ్మఒడి ట్రాఫిక్ వస్తుంది. అమ్మఒడి ట్రాఫిక్ ఎలా వస్తుందంటే, జగన్ గారు ఎక్కగానే ఫస్ట్ టైం కాబట్టి భోగి పండుగ రోజు చేశాడు ఫస్ట్ సారి. రెండోసారి నుంచి సెలవులు అవ్వాక ఆధార్ వెరిఫికేషన్ చేసి జూలైలో ఇచ్చివాడు ఆయన. అది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి ప్రజలు. నాకు వచ్చింది కాబట్టి నేను జ్ఞాపకంగా చెప్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా జూలైలో లాస్ట్ ఆగస్టు కానీ పడుతుంది. ఎవరు కంగారు పడిన విషయం ఏమీ లేదు. రోడ్ల విషయానికి వచ్చేవాడికి ఎలా ఉందండి, ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? రోడ్డు విషయం ఏంటండి, ఎక్కడో కూడా మాకు తెలియదు. మా పిఠాపురం కూడా చెప్తున్నాం, అంటే ఎమ్మెల్యే గారి మీద గొప్ప కూడా కాదు. ఇప్పుడు పిఠాపురంలోని ఉప్పాడెల్లి దారి ఉండేది, డ్రైవర్స్ కాలనీ అన్నపూర్ణ గేటు. అక్కడ వైసీపీ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏ రోజు కూడా అక్కడ బూడి కూడా ఎంచలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కగానే ముందు చేసింది అక్కడ రోడ్డు. ఎందుకంటే నేను కళ్ళారా చూశాను, డైలీ 4-5 బళ్ళు గోతులో పడిపోయేవారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎక్కిన 10 రోజుల్లో ముందు ఆ రోడ్డే బాగు చేశారు. తర్వాత సోమలకోట రోడ్డు గత 20 ఏళ్ళ బట్టి నుంచి చూస్తున్నాను నేను, ఎవరు కూడా రోడ్డు ఎంచలేదు, ఏ ప్రభుత్వం ఎంచలేదు. కానీ ఇవాళ సుందరవనంగా ఉంది. ఇవాళ ఎవరైనా సరే పావుగంటలు అటు పావుగంటలు ఇటు వస్తున్నారు. ఎవరైనా పంపించినా, మన పిల్లలు పంపించినా మనకు భయం అనేది లేదు. రోడ్డు శుభ్రంగా ఉంది. అలాగే చుట్టుపక్కల పల్లెటూర్లన్నీ కూడా రోడ్లు వేసారు. ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఇంకో సంవత్సరంలో ఎక్కడ రోడ్డు బాగాలేదన్న మాట రాదు. ఫైనల్ గా కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి మీరేం చెప్తారు?
కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఆలోచించుకుని మనం అర్థం చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఉమ్, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పుడు మాటలు ఆలకించి ఎప్పుడు కూడా ప్రజలు అనేది ఎవరి మాటలు ఆలకించకూడదు. నీకు నువ్వు ఆలోచించుకో బాగుందా లేదా అన్నది. నేనైతే ఆలోచించుకున్నాను. కూటమి ప్రభుత్వం 10 నెలలు అవ్వింది వచ్చి సూపర్గా పనిచేస్తుంది. ఇంకా 4 సంవత్సరాలు 4 నెలలు 2 నెలలు ఉంది ఇంకా వాళ్ళకి. ఈ టైం కూడా చూసి అప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉన్నది అంటే నాకు ప్రజెంట్ బాగానే ఉంది. బాగాలేదు అనుకున్న ప్రజలు ఇది ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాను.